రాష్ట్రంలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. బీఆర్ఎస్ అరాచకాలను భరించలేకనే అధికారంలో నుంచి దించేశారన్నారు. ఇప్పటికీ కూడా వారి బుద్ధి మారలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు ప్రెసిడెంట్ అవుతారని కేటీఆర్ కు భయం పట్టుకుందన్నారు మెట్టు సాయి కుమార్. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారిని దిగిపో అని మాట్లాడి ప్రతిరోజు ఉదయం మాట్లాడి అదే మాటని ప్రెస్ ముందుకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగిపో అంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ అరాచకాలని భరించలేక, మీ దుర్మార్గాలని సహించలేక, మీ కుటుంబ రాజకీయాలకు విరక్తి చెంది మిమ్మల్ని దింపేశారని చెప్పి మీరు మర్చిపోతున్నారు. 10 ఏళ్లు ఫామ్ హౌస్ లో కూర్చొని ఉన్నందుకే కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారికి 10 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తెలంగాణ ప్రజల్లో ఉన్నందుకు, ప్రజాపాలన చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వచ్చే 20 ఏళ్ల వరకు ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. బీఆర్ఎస్ పార్టీకి కాబోయే అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ రావు మాత్రమే. పగటి కళ్ళకు అంటున్నాడు. రేవంత్ రెడ్డి గారి కాలి కోటి కూడా సరిపోదు ఈ కేటీఆర్. ఫామ్ హౌస్ లో ఉన్నందుకు మీ నాన్నగారిని, గెస్ట్ హౌస్ లో ఉన్నందుకు మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు దింపివేశారు అని చెప్పి మర్చిపోతున్నారా? మర్చిపోకండి బీఆర్ఎస్ నాయకులారా. యనుమల రేవంత్ రెడ్డి గారు అనే పేరు మీకు చాలా ఏళ్ళు యాదుంటది. కల్లకుంట్ల కేసీఆర్ గారు దిగిపోగానే అమాక్రపై కూర్చోనికే ఇది కారణ నియామకం కాదు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పక్షంతో ఎన్నికైతేనే వచ్చే